మీకు శేఖర్ కమ్ముల తీసిన ఆనంద్ సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ చీర కోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటారా? అచ్చం అలాంటి ఒక సంఘటనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బలియా జిల్లాలోని గాయఘాట్ గ్రామంలోని పంచరుఖీ దేవి ఆలయంలో జరిగింది. అయితే ఈ పెళ్లి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇక ఇలాంటి మరికొన్ని సంఘటనలు కూడా ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా పెళ్లిళ్ళు అంటే రెండు కుటుంబాలు కలిసే శుభకార్యం. కానీ చిన్న చిన్న విషయాలే కొన్ని సందర్భాల్లో పెద్ద గొడవలకు దారితీస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఘటనని బలియా జిల్లాలో చూడాల్సి వచ్చింది. ఒక చీర నచ్చలేదన్న కారణంతో వధువు పెళ్లిని మధ్యలోనే ఆపేయడంతో ఆనందంగా సాగాల్సిన వేడుక కాస్త పోలీసు కేసుల వరకు వెళ్ళింది. ఈ ఘటన పోలీసుల సమాచారం ప్రకారం దలంచాప్రా గ్రామానికి చెందిన నికి అనే యువతికి మహదాన్పూర్ గ్రామానికి చెందిన విశాల్ గోన్ తో పెళ్లి నిశ్చింది. కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో ఘనంగా వివాహ వేడుకలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వివాదం మొదలైంది. పెళ్లి కార్యక్రమంలో భాగంగా వరుడి కుటుంబం వధువుకు ఒక చీర తీసుకొచ్చింది. అయితే ఆ చీర తనకు నచ్చలేదని, అది సరైంది కాదు అంటూ వధువు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. మొదట ఇది చిన్న మాటల తగాదాగా మొదలైన క్రమంగా ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం పెరిగిపోయింది. చివరకు వధువు ఈ పెళ్లి నేను చేసుకోను అని స్పష్టంగా చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇక వధువు నిర్ణయంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాటల యుద్ధం కాస్త చేతులాటకు దారితీసింది. ఈ ఘర్షణలో వధువు తల్లి, సోదరుడు సహా మరో మహిళ కూడా గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక పెళ్లి వేడుక జరుగుతున్న ఆలయ ప్రాంగణంలోనే హంగామా నెలకొనడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. చివరకు వరుడి భారత్ పెళ్లి కూడా జరగకుండానే తిరిగి వెళ్లిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఒక చీర కోసం పెళ్లి ఆపేయడం అతిగా ఉంది అంటుంటే, ఇంకొందరు మాత్రం పెళ్లి అనేది జీవితాంతం బంధం, నచ్చని పరిస్థితుల్లో బలవంతంగా చేసుకోవడం కంటే ముందే నిర్ణయం తీసుకోవడం మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు దేశంలో కొత్తవేమీ కాదు. గతంలో కూడా చిన్న చిన్న కారణాలతో పెళ్లిలు రద్దయిన సంఘటనలు వార్తల్లో నిలిచాయి. ఇదే బలియా జిల్లాలో గత ఏడాది పెళ్లి వేడుకలో కూలర్ ముందు ఎవరు కూర్చోవాలన్న విషయంలో గొడవ జరిగింది. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం పెరగడంతో వరుడి బంధువుల ప్రవర్తన నచ్చలేదని వధువు పెళ్లిని రద్దు చేసింది. ఆ కేసులో వరుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇక మరో ఘటనలో హాపూర్ లో ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మటన్ బిర్యానీ, ఫ్రైడ్ ఫిష్ పెట్టలేదని వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. ఇంత పెద్ద కార్యక్రమంలో మా గౌరవం తగ్గించారు అంటూ గొడవకు దిగినట్టు వార్తలు వచ్చాయి. అలాగే కొన్ని సందర్భాల్లో కట్నం డిమాండ్లు కూడా పెళ్లి రద్దుకు కారణమవుతున్నాయి. ఇటీవల బారెల్లీలో పెళ్లి ముహూర్తానికి ముందు వరుడు 20 లక్షల రూపాయలు కారు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో వధువు స్వయంగా పెళ్లి ఆపేసిందన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ పెళ్లి హాల్లో సంచలన ఘటన జరిగింది. మంగళసూత్రం కట్టే ముందు వధువు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సమాజంలో పెళ్లిళ్ల విషయంలో యువత దృక్పథం చాలా మారుతోంది. ఒకప్పుడు కుటుంబం కోసం, సమాజం కోసం ఇష్టం లేకపోయినా పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గౌరవం, ప్రవర్తన, వ్యక్తిగత నిర్ణయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే చిన్న విషయం అనిపించినా అది జీవితాంతం ప్రభావం చూపుతుందని భావించి కొందరు చివరి నిమిషంలోనైనా వెనక్కి తగ్గుతున్నారు. మీకు శేఖర్ కమ్ముల తీసిన ఆనంద్ సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్ చీర కోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటారా? అచ్చం అలాంటి ఒక సంఘటనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బలియా జిల్లాలోని గాయఘాట్ గ్రామంలోని పంచరుఖీ దేవి ఆలయంలో జరిగింది. అయితే ఈ పెళ్లి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇక ఇలాంటి మరికొన్ని సంఘటనలు కూడా ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా పెళ్లిళ్ళు అంటే రెండు కుటుంబాలు కలిసే శుభకార్యం. కానీ చిన్న చిన్న విషయాలే కొన్ని సందర్భాల్లో పెద్ద గొడవలకు దారితీస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఘటనని బలియా జిల్లాలో చూడాల్సి వచ్చింది. ఒక చీర నచ్చలేదన్న కారణంతో వధువు పెళ్లిని మధ్యలోనే ఆపేయడంతో ఆనందంగా సాగాల్సిన వేడుక కాస్త పోలీసు కేసుల వరకు వెళ్ళింది. ఈ ఘటన పోలీసుల సమాచారం ప్రకారం దలంచాప్రా గ్రామానికి చెందిన నికి అనే యువతికి మహదాన్పూర్ గ్రామానికి చెందిన విశాల్ గోన్ తో పెళ్లి నిశ్చింది. కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో ఘనంగా వివాహ వేడుకలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వివాదం మొదలైంది. పెళ్లి కార్యక్రమంలో భాగంగా వరుడి కుటుంబం వధువుకు ఒక చీర తీసుకొచ్చింది. అయితే ఆ చీర తనకు నచ్చలేదని, అది సరైంది కాదు అంటూ వధువు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. మొదట ఇది చిన్న మాటల తగాదాగా మొదలైన క్రమంగా ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం పెరిగిపోయింది. చివరకు వధువు ఈ పెళ్లి నేను చేసుకోను అని స్పష్టంగా చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
ఇక వధువు నిర్ణయంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాటల యుద్ధం కాస్త చేతులాటకు దారితీసింది. ఈ ఘర్షణలో వధువు తల్లి, సోదరుడు సహా మరో మహిళ కూడా గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక పెళ్లి వేడుక జరుగుతున్న ఆలయ ప్రాంగణంలోనే హంగామా నెలకొనడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. చివరకు వరుడి భారత్ పెళ్లి కూడా జరగకుండానే తిరిగి వెళ్లిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఒక చీర కోసం పెళ్లి ఆపేయడం అతిగా ఉంది అంటుంటే, ఇంకొందరు మాత్రం పెళ్లనేది జీవితాంతం బంధం, నచ్చని పరిస్థితుల్లో బలవంతంగా చేసుకోవడం కంటే ముందే నిర్ణయం తీసుకోవడం మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు దేశంలో కొత్తవేమీ కాదు. గతంలో కూడా చిన్న చిన్న కారణాలతో పెళ్లిలు రద్దయిన సంఘటనలు వార్తల్లో నిలిచాయి. ఇదే బలియా జిల్లాలో గత ఏడాది పెళ్లి వేడుకలో కూలర్ ముందు ఎవరు కూర్చోవాలన్న విషయంలో గొడవ జరిగింది. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం పెరగడంతో వరుడి బంధువుల ప్రవర్తన నచ్చలేదని వధువు పెళ్లిని రద్దు చేసింది. ఆ కేసులో వరుడు సహా నలుగురిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇక మరో ఘటనలో హాపూర్ లో ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మటన్ బిర్యానీ, ఫ్రైడ్ ఫిష్ పెట్టలేదని వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. ఇంత పెద్ద కార్యక్రమంలో మా గౌరవం తగ్గించారు అంటూ గొడవకు దిగినట్టు వార్తలు వచ్చాయి. అలాగే కొన్ని సందర్భాల్లో కట్నం డిమాండ్లు కూడా పెళ్లి రద్దుకు కారణమవుతున్నాయి. ఇటీవల బారెల్లీలో పెళ్లి ముహూర్తానికి ముందు వరుడు 20 లక్షల రూపాయలు కారు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో వధువు స్వయంగా పెళ్లి ఆపేసిందన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ పెళ్లి హాల్లో సంచలన ఘటన జరిగింది. మంగళసూత్రం కట్టే ముందు వధువు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సమాజంలో పెళ్లిళ్ల విషయంలో యువత దృక్పథం చాలా మారుతోంది. ఒకప్పుడు కుటుంబం కోసం, సమాజం కోసం ఇష్టం లేకపోయినా పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గౌరవం, ప్రవర్తన, వ్యక్తిగత నిర్ణయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే చిన్న విషయం అనిపించినా అది జీవితాంతం ప్రభావం చూపుతుందని భావించి కొందరు చివరి నిమిషంలోనైనా వెనక్కి తగ్గుతున్నారు.